यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ఇక ఉపనిషద్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. ఇవాళటి విషయం చెప్పితే విననటువంటి సంతానం, అర్థం కానటువంటి రోగం, చికిత్స జరగనటువంటి రోగం కారణం ఏమిటి అనేటువంటి విషయం మీద చర్చించుకుందాం. చెప్పితే విననటువంటి సంతానం ఎక్కడి నుండి వస్తున్నారు? అర్థం కాని రోగాలు, చికిత్స శాస్త్రానికి అర్థం కాని రోగాలు. ఇవి 3 కోణాలు. చెప్పితే విననటువంటి సంతానం, అర్థం కాని శారీరక రుగ్మత, 3వ కోణం పరిష్కారం. ఈ 3 కోణాల్లో మనం చూసినప్పుడు ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తప్పును మనం ఇప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంస్కార విధి సత్యార్థ ప్రకాశం ద్వారా దయానంద సరస్వతి మనకు నిర్దేశించినటువంటిది ఏమిటి అంటే, వివాహం తర్వాత ఉత్తరవేది జరిపేటువంటి సందర్భం. ఉత్తరవేది ఒకవేళ మీ దగ్గర సంస్కార విధి కనుక ఉన్నట్టయితే తీయండి, తొందరగా అర్థమవుతుంటది. దాంట్లో ఉత్తరవేది ప్రకరణంలో దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది ఏంటంటే, వివాహం పూర్తయిపోయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని వివాహం యొక్క ఉత్తర విధిని చేయాలి. ఆ ఉత్తర విధి మొత్తము వధువు యొక్క ఇంటి ఈశాన్య దిశలో ప్రత్యేకించి ఒక ఇంటిని మొదటి నుంచే, అంటే వివాహానికి ముందు నుంచే ఏర్పాటు చేసి పెట్టాలి. ఆ రకంగా ఏర్పాటు చేసిన ఆ ఇంటిలోకి ఈ యొక్క ఉత్తరవేదిని చేయాలి. అయితే అది ఉత్తరవేది ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్తున్నాడు. సూర్య అస్తు హుయే పీछे, సూర్యాస్తమయం అయిన తర్వాత, ఆకాశమే నక్షత్ర దీఖే, ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నప్పుడు, అప్పుడప్పుడే ఇంకొకటి నక్షత్రం కనబడుతున్నాయి. ఆ సమయంలో వధువరులు యజ్ఞకుండం యొక్క పశ్చిమ భాగంలో, పడమర భాగంలో తూర్పుకు ముఖము పెట్టి ఆసనం మీద కూర్చుండాలి. ఇక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలు కనబడుతున్నటువంటి ఆ సందర్భంలో, అంటే ఇది ఏంటంటే శోభనం, గర్భాధానానికి ముహూర్తం. గర్భాధానం ఎప్పుడు చేయాలి అనేటువంటి ప్రక్రియకు ముహూర్తం అన్నమాట. అందు గురించి ఈ పడమర దిశలో కూర్చుండి తూర్పుకు ముఖం పెట్టి కూర్చున్నప్పుడు వారు అజ్ఞాదానం చేయాలి. అజ్ఞాదానం, సమిధదానం, జలప్రసేచనం, ఆఘారవాజ్య భాగావతి, ఈ ప్రక్రియ. దీని తర్వాత ప్రధాన హోమం, లేఖా సంధిషు పక్షస్వారోకేషు, ఈ మంత్రాలతోటి, ఈ యొక్క 4 మంత్రాలతోటి అగ్నిహోత్రం 4, 5, 6 మంత్రాలతోటి ఇది చేయాలి. దాని తర్వాత బయటకు వచ్చేసి, యజ్ఞం చేసే ఇంటి నుంచి బయటకు వచ్చేసి ధ్రువ నక్షత్రం, అరుంధతి నక్షత్రం చూడడం. ఆ తర్వాత మళ్ళీ
ఈ ధ్రువ నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని గుర్తుపట్టడం, చూపించడం ఇదంతా కొంత సమయం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటిలోకి వచ్చేసి పడమర దిశలో తూర్పుకు ముఖం పెట్టి కూర్చుండి అమృతోపస్తరణమసి అని మళ్ళీ ఆచమనం చేసి యజ్ఞకుండంలో ఆరిపోబోతున్నటువంటి ఆ అగ్నిని మళ్ళీ సంగ్రహితం ఒక దగ్గరికి చేసి ఆ యొక్క సమిధాదానం, జలప్రసేచనం, ఆఘర వాచ భాగావతి ఇవి ఇవ్వాలి. ఆ తర్వాత అన్నం తయారు చేయాలి. అన్నం తయారు చేసి ఆ అన్నంతోటి ఆహుతులు ఇవ్వాలి. ఓం అగ్నయే స్వాహ, ప్రజాపతయే స్వాహ, విశ్వేభ్యో దేవేభ్యో విశ్వేభ్యో ఓం అనుమతయే స్వాహ, ఈ 4 ఆహుతులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ అన్నమును సేవించాలి. అన్నమును సేవించిన తర్వాత ఇదంతా చేయడానికి దాదాపుగా గంటన్నర 2 గంటలు, మహా అంటే 2.5 గంటలు పడుతుంది, సమయం పడుతుంది. 9 దాటాలి. 9 వరకు ఒక గడియ, రాత్రి యొక్క తృతీయ ప్రహారం. రాత్రి యొక్క తృతీయ ప్రహారం కాదు, రాత్రి సూర్యాస్తమయం తర్వాత మొదలవుతుంటది కాబట్టి 6 నుంచి 9 రాత్రి యొక్క గడియ ప్రారంభం, చీకటి గడియ, మొట్టమొదటి గడియ అది దాటాలి. దాటిన తర్వాత దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఈ రహస్యం ఇక్కడ గర్భాధాన ప్రకరణంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, రాత్రి 10 గంటల తర్వాత, ఇప్పుడు ఈ 10 గంటల దగ్గరికి తర్వాత కూడా అదే ఎప్పుడు చేస్తే ఉన్నది అనేటువంటి రహస్యం. వరలక్ష్మి గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. నేనేం కాదు, చేయి తగిలింది ఆచార్య. సరే, చేయండి. ఈ యొక్క రహస్యం ఏంటంటే, నిన్నటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలిత జ్యోతిష ప్రకరణం ప్రకారం గ్రహం ఇప్పుడు గడప దాటి లోపలికి వచ్చాము, లోపలి వాతావరణంతో ఇంకా మనం ఆ లోపలి వాతావరణం కలిసిపోలేదు. లోపలికి వచ్చాము కానీ లోపల మనం ఇంకా కలిసిపోలేదు. వివాహ వేడుకలోకి వచ్చారు కానీ వివాహ వేడుక అక్కడ ఏం జరుగుతుందనేది ప్రకరణం మనం ఇంకా గ్రహించలేదు. శవం దగ్గరికి వచ్చాము, అక్కడ మన అందరూ ఏడు మొహంతో బిక్కుబిక్కుమనుకుంటూ చూస్తున్నారు. ఆత్మీయులు బోరుమని విలపిస్తున్నారు. కానీ అక్కడికి ఇప్పుడే మనం వచ్చాం. ఎవరు ఏమిటి అనేటువంటిది మనకు సమాచారం లేదు, ఇప్పుడిప్పుడే వచ్చాం. అందుకని గ్రహము పూర్వగ్రహాన్ని విడిచి తర్వాత గ్రహంలోకి వచ్చింది. ఆ గ్రహం యొక్క ప్రభావము ఇప్పుడు ఇంకా రాలేదు. అందుకే దయానంద సరస్వతి ఏమంటున్నానంటే, 9 నుంచి 10 గంటలు ఈ యొక్క 7-7:30 వరకు చుక్కలు కనబడే ఆ సమయం నుంచి మొదలుకొని 9 దాటాలి. ఇక భోజనం చేసి ఈ యొక్క గర్భాధాన సంస్కారం యొక్క యజ్ఞ విధిని చేసి భోజనం అందరికి అతిథులకు చేయించి ఎక్కడి వారిని అక్కడ సాగనంపిన తర్వాత, అంటే ఈ యొక్క అతిథులను అందరినీ సాగనంపే వరకు 10 గంటల సమయం కావాలి. ఆ 10 గంటల వారు గర్భాధానానికి వెళ్ళాలి. ఆ రకంగా గర్భాధానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ మొట్టమొదటిదైతేనేమో విధిపూర్వకంగా చేయించడం జరుగుతుంది. 2వ, 3వ, 4వ సంతానం, మీరు ఎంతమంది సంతానాన్ని కన్నా ఎప్పుడు గర్భాధానానికి వెళ్ళినా 10 గంటల నుంచి 12 అయ్యే వరకు, 12 తర్వాత వచ్చేటువంటి ఆ సెకండ్, ఆ యొక్క క్షణము అనేటువంటిది ఈ రోజుకు వర్తించదు, తర్వాత రోజుకు వర్తిస్తుంటది. ఆ 12 అవుతూ 11:58, 59 సెకండ్లు అయ్యే వరకు 60 అంటే 12 అయ్యే వరకు ఈ మొదటి రోజుకే వర్తిస్తుంటది. 12 అయిన తర్వాత వచ్చేటువంటి క్షణం అంతా తర్వాత సమయానికి, తర్వాత రోజుకు, రాబోయే రోజుకు వర్తిస్తుంటది. కాబట్టి
దయానంద సరస్వతి స్పష్టంగా రాస్తున్నాడు సత్యార్థ ప్రకాశంలోను, మరియు సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసంలోను, మరియు ఈ యొక్క సంస్కార విధి గర్భాధాన సంస్కారంలోను 10 గంటల రాత్రి నుంచి 12 గంటల వరకు గర్భాధానం జరిగిపోవాలి. 12 అయిన తర్వాత ఏకాంతంలో ఉండాలి. ఏకాంతంలో ఉండాలి అంటే ఒకరు ఒకరిని స్పర్శించకూడదు. ఒకే పడక మీద పడుకున్న స్త్రీ తన స్థితిలో పడుకోవాలి, పురుషుడు తన స్థితిలో పడుకోవాలి, ఒకరికొకరు తగులుకోకూడదు. దానిని ఏకాంతం అంటారు. ఈ యొక్క రహస్యం ఏంటంటే, గడియ మారుతున్నప్పుడు, మొదటి గడియని విడిచిపెట్టి 2వ గడియలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ సంక్రమణ సమయం, మనము కాలువ దాటుతూ ఉన్నప్పుడు, బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు, రైలు ఎక్కుతూ ఉన్నప్పుడు, ఎక్కేటప్పుడు తోపుకుంటూ మనం ఎక్కామా లేదా వేరే వాళ్ళ గురించి కాదు, తోసుకుంటూ వచ్చు ఎక్కడము వేరు. ఎక్కిన తర్వాత దాంట్లో కలిసిపోయి చుట్టుపక్కల వాళ్ళను చూసుకొని తన కూర్చుండే స్థానం చూసుకొని అది నెమ్మదైపోవడం వేరు. ఆ నెమ్మదైపోయినటువంటి స్థితిలో ఈ గర్భాధానం చేయమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆతృత, ఆవేశం అనేటువంటివి కాకుండా ఈ గ్రహం యొక్క ప్రభావం చూపిస్తుంటది అనమాట. మనము దారి నడుస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, దారింట నడిచేటప్పుడు ఒక రకంగా ఉంటాము. కుక్క గాని, పిచ్చివాడు గాని, ఎవడైనా హంతకుడు గాని, జేబు దొంగ గాని మన వెంటబడుతున్నాడు అన్నప్పుడు ఒక రకంగా ఉంటాము. కాలువ దాటుతూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంటాము. మన సీట్లో మనం కూర్చున్నప్పుడు ఒక రకంగా ఉంటాం. అంతేనా? లేదంటే అంతటా ఒకే రకంగా ఉంటారా? లేదాచార్యజీ. ఆ రహస్యాన్ని ఈ యొక్క చెప్పితే విననటువంటి వారు ఏంటంటే ఈ గ్రహాన్ని దాటబోతున్నారు, దాటలేదు. ఈ గ్రహాన్ని దాటబోతున్నారు, దాటలేదు సందర్భంలో గర్భాధానం జరిగింది. ఇక గ్రహం దాటి వచ్చారు కానీ గ్రహం యొక్క ప్రభావంలో లేరు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోకి వచ్చారు, ఇంటి పరిస్థితితోటి ఇంకా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. అటువంటి స్థితిలో ఇప్పుడిప్పుడే గడప లోపలికి కాలే పెట్టాం అటువంటి సందర్భంలో. అందుకని ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో, ఈ యొక్క విషమ పరిస్థితిలో గర్భాధానం చేయకూడదు అనేటువంటిది. ఒకవేళ గర్భాధానం అయ్యింది, ఎందుకంటే ఆ కొత్తదనంలో ఇక అదంతా చెప్తున్నారు కదా, నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప అందాల దునియానే చూపిస్తప అనేటువంటి ఆవేశం అక్కడ జరిగింది అనుకోండి. జరిగినప్పుడు ఏం జరుగుతుంటది అంటే అక్కడ ఆ సంక్రమంలో జరిగేటువంటి పరిస్థితుల వల్ల వచ్చేటువంటి రోగాలు, వచ్చేటువంటి స్వభావం ఏంటంటే మనం ఒకటి అనుకుంటాము, వాళ్ళు ఇంకొకటి చేస్తుంటారు. ఏంటంటే ఏమో అనేటువంటి స్వభావం వస్తుంటది అన్నట్టుగా. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అనే దానికి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతము, వేదములు చెప్తున్నటువంటి దృష్టాంతము, ఈ స్వభావాన్ని మారాలి. ఈ యొక్క వీరి స్వభావం ఎందుకు ఇలా తయారైంది? అమ్మ మంచిదే, నాన్న మంచివాడే, మంచి ఉన్నత కులంలో ఉన్నారు, మంచి ఆధ్యాత్మిక భక్తిపరులు వాళ్ళు, కానీ వాళ్ళ సంతానం ఇలా ఎందుకు అవుతుంది అంటే ఈ యొక్క పూర్వగ్రహాన్ని, అంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చాం, ఇంట్లోకి ఇప్పుడే అడుగు పెట్టాం. ఎవరనేదని చెప్తే నేను ఇప్పుడే వచ్చాను కదా, కొద్దిగా తెలుసుకుంటా అని అంటుంటాం కదా. అటువంటి పరిస్థితి, ఆతృత పడుతున్నటువంటి స్థితి. అటువంటి అప్పుడు ఏం చేయాలనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నాడు, మరియు వేదము చెప్తున్నది, పరమాత్ముడు స్వయంగా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క శరద్ ఋతువు, కార్తీక మాసము, ఈ యొక్క మకర సంక్రాంతి, ఇవన్నీ ఎక్కువ పూజలు జరిగే సమయం. ఈ పూజలు ఎందుకోసం చేయాలి అని అంటే గ్రహదోషం పోవాలి అని అంటే, గ్రహదోషం ఎక్కడ పట్టుకున్నది అని అంటే ఈ గ్రహంలోకి ప్రవేశించినప్పుడు, ఆ గ్రహంలో ఉన్నప్పుడు పూర్తిగా స్వభావం ఆ రకంగా ఉంటుంటది. ఆ గ్రహంలోకి ఇంకా రాలేదు. ఇప్పుడైతే
ఒక పరిస్థితి. గడప నుంచి బయట నుంచి గడప లోపలికి రావడానికి ప్రయత్నం చేయడం ఒకటి, గడప లోపలికి అడిగే పెట్టాం ఈ ఒకటి. ఎందుకంటే సూర్యుడు ఆ యొక్క ఋతువులను ఆ యొక్క మారుతూ ఉంటుంటాయి. సూర్యుడు తన గతిని చేస్తూ ఉన్నప్పుడు, భూమి తన గతి క్రమంలో పరిభ్రమణం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళిపోవడం. ఏ రకంగా భూమి తిరుగుతూ ఉన్నదో, భూమితో పాటు ఉన్నటువంటి చంద్రుని మీద భూమి సూర్యునికి ఎట్లెట్లా అడ్డు వస్తూ ఉంటుంటే అట్లట్లా కృష్ణపక్షంగా చంద్రుని యొక్క కళలు తగ్గిపోవడం, ఎట్లెట్లా అడ్డు తొలుగుతూ ఉంటుంటే అట్లట్లా చంద్రుని యొక్క కళలు పెరగడం వల్ల శుక్లపక్షం ఇవి జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి స్థితిలో వస్తున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క సంక్రమణ స్థితిలో, అంటే గ్రహాన్ని విడిచేటువంటి స్థితిలో, గ్రహాన్ని విడుస్తున్నప్పుడు, గ్రహాన్ని విడిచిన వెంటనే అటువంటి ఆ యొక్క సందర్భంలోనే గర్భధానం అయితే వాళ్ళు చెబితే వినరు. ఇంకొకటి ఏంటంటే వారికి శరీరంలో ఎటువంటి రుగ్మతలు వస్తుంటాయో ఆ రుగ్మతలకు కారణం కేవలం గ్రహ సంచారం మాత్రం. ఇక కుండలిని, వివాహ సమయంలో కుండలిని కలిపేటువంటి దీని గురించి చెప్తున్నటువంటిది ఏంటంటే వారి యొక్క ప్రసవించినటువంటి జన్మ గురించి చెప్తారే కానీ గర్భాధానమైనటువంటిది అది చెప్పరు. అది చెప్తే ఈ జన్మకుండలి అంత తెలుస్తుంటది అన్నట్టుగా. అందు గురించి దయానంద సరస్వతిగా గతం గత వారు పుట్టారు, అయిపోయింది, జీవితం కొనసాగాలి. కాబట్టి ఈ జన్మకుండలి ఇటువంటి అజ్ఞానంలో గనక ఉన్నట్టయితే మిగతా సుఖజీవనం అంతా అంధకారమయంగా, బాధామయంగా, ఈర్ష్యా ద్వేషాలతో ఉంటుంటది. కాబట్టి జన్మకుండలిని అంతా ఊడ్చిపడేసింది, అది అక్కర్లేదు. ఇక మనముగా అనేటువంటి సంతానానికి మాత్రం జన్మకుండలి ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు గర్భధానం చేయాలి, ఎప్పుడు ప్రసవం అవుతుంటది, అటువంటి సంతానానికి ఎటువంటి గుణగణాలు ఇవ్వాలనేటువంటిది అంతా దయానంద సరస్వతి పూసగుచ్చినట్టుగా ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క మాది శరదృతువు లోపల ఆరోగ్యం జాగ్రత్త అని పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శరద అని చెప్పేసి ఉదయం సాయంత్రం మనకు ఆ శరదృతువును గుర్తింపజేయడం. శరదృతువులో ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని. ఇక మళ్ళీ కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక మాసం కీర్తిమంతులుగా ఉండాలి అంటే అప్పుడు ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క దీనిని గ్రహాన్ని విడిచిపెట్టి మకర రాశిలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి వాతావరణంలో మార్పులు ఎక్కువ అవుతుంటాయి. దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణం వస్తూ ఉంటుంటది. కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పూజ చేయాలి. అందుకే ఈ దీపం పెట్టడం. శరీరం లోపలికి రక్త శుద్ధి జరగాలి. కాబట్టి ఉసిరికాయ అప్పుడే వస్తుంటుంటది, ఇంకా నువ్వుల పంట అప్పుడే వస్తుంటుంటది, పల్లెల పంట అప్పుడే వస్తుంటుంటది, ఈ యొక్క చెరుకు అప్పుడే రావడం జరుగుతుంది. ఇవన్నీ రక్త శుద్ధి చేసేటువంటివి, శరీరానికి పౌష్టికతనిచ్చేటువంటివి. ఈ యొక్క వాతావరణంలో పొడి వాతావరణం ఏర్పడుతుంటది. కాబట్టి అది శరీరం మండడం, దురద పెడితే గీతలు పడడం, ఇటువంటిది. మళ్ళీ ఇంకోటి ఆ పైన చర్మము ఇట్లా చెరువు ఎండిపోయినప్పుడు ఎట్లయితే బీటలు వారుతుందో శరీరం అట్లా పగిలిపోయినట్టుగా కనిపించడం. దీనికి కారణం ఏంటంటే శరీరంలో స్నిగ్ధత తక్కువయింది. దానికి నూనెతోటి మర్దన చేస్తే ఆ గీతలు బీటు వారినట్టుగా కనపడదు, పగిలినట్టుగా కనపడదు. ఆ స్నిగ్ధత తక్కువైంది. ఆ స్నిగ్ధత గురించి భగవంతుడు ప్రకృతిలో ఏం పుట్టిస్తున్నాడంటే నువ్వును నవ్వుతూ పుట్టిస్తున్నాడు. నువ్వుల పంట అంటే దాని నిండా నూనె ఉంటుంటది. ఆ నువ్వుల పంట తినాలి. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు నువ్వుల సకినాలు, గారెలు, బూరెలు, పచ్చడి అదంతా నువ్వులు తినాలని చెప్పేసి. పల్లీలు అప్పుడు వస్తుంటాయి, పల్లీలలో కూడా నూనె ఉంటుంటుంది. ఈ రకంగా శరీరంలో రక్తంలో ఉన్నటువంటి వేడి తగ్గించాలి, శరీరంలో ఉన్న వేడి తగ్గించాలి. కాబట్టి ఉసిరికాయ, జామకాయలు, సీతాఫలాలు ఇప్పుడే వస్తుంటాయి. ఈ శరద్ ఋతువు నుంచి మొదలుకొని ఈ యొక్క దీపావళి, సంక్రాంతి వరకు వస్తుంటాయా రావా? అదే భగవంతుడు ఆ రకంగా చూపిస్తున్నాడు. కాబట్టి
శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవన్నీ చెప్తున్నారు. అయితే ఈ పూజ చేయడం అనేటువంటిది ఏంటి? ఈ యజ్ఞం చేయడం అనేటువంటిది ఏంటి? ఈ యొక్క జపధ్యానం చేయడం అంటే ఏంటి? అంటే ఏమిటి అంటే ఏ గ్రహ ప్రభావంతో మన జీవనం ముడిపడి ఉన్నదో ఆ గ్రహ ప్రభావం వైపు మన దృష్టిని పెట్టి మనల్ని అనుక్షణం కుంగిపోకుండా చేయకుండా హిప్నోటిజం వశీకరణ శ్యామలయ్య గారు మైక్ బంద్ చేయండి, వెంటనే మాట్లాడిన తర్వాత మైక్ బంద్ చేయాలి. ఈ గ్రహం యొక్క ప్రభావం ఉండకుండా ఉండడానికి ఆ గ్రహం యొక్క ప్రభావం ఏదైతే మన దేహం మీదకి వస్తుంటుందో, ఇది పశుపక్షులకైతే వాటి శరీరాల మీద ఎక్కువ రోమాలు ఉన్నాయి, మన శరీరాల మీద రోమాలు లేవు, కానీ వస్త్రాలు ఉన్నాయి. వస్త్రాలతోటి ఎక్కడైతే వస్త్రాలు ఉంటాయో అక్కడైతే మనకు బాగుంటుంటది. కానీ ఇంకొకటి గమనించండి, పశువుల ముఖం ఎక్కడ ఉంటుంటది? పశువులను పడుకోబెట్టి నడిపిస్తున్నాడు భగవంతుడు. పక్షులను ఇట్లా కూర్చుండి లేస్తున్నట్టుగా వెనుక వైపు అది శరీరాన్ని ముందు వైపు నుంచి ఇట్లా లేబట్టి వంకరగా కూర్చుండబెట్టి లేపిస్తున్నాడు. కానీ మనిషిని మాత్రం నిటారుగా పెట్టాడు. ఇప్పుడు ఏదైనా శ్వాస తీసుకున్న వాతావరణం లోపలికి ప్రభావం, వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది లోపలికి శ్వాస ద్వారా వెళ్ళడం, మరియు ఈ ముఖము గాని ఈ యొక్క కాళ్ళు చేతులు గాని ఎక్కువగా పగిలేటువంటిది గమనించండి. ఈ యొక్క శరీరం పగులుగా ఏర్పడుతున్నటువంటిది, అది దురద పెట్టడం, శరీరం మండడం వల్ల దురద పెట్టడం, గోకడం అనేటువంటిది ఎక్కడ అవుతుంటుంది అంటే ఈ వస్త్రానికి దూరంగా ఉన్నటువంటి భాగంలోనే, చేతులకు ముఖానికి ఈ యొక్క కాళ్ళకు ఎక్కువగా వస్తుంటుంటది. గమనించారా? ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? ఇదే రహస్యం అన్నట్టు. అయితే ఈ రహస్యాన్ని పోవడం గురించి ఆ యొక్క సూర్యుని నుంచి ఆ ప్రభావం ఏదైతే ఉందో మన మీద పడకుండా ఉండడానికి ఇక్కడ కర్పూరం వెలిగించడం, నెయ్యితోటి ఆహుతులు ఇవ్వడం, ఔషధాలతోటి ఈ ప్రభావాన్ని మన చుట్టూ అలుముకోజేయడమే ఇదే పూజ. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? మీరు పని పెట్టండి. ఇది వినండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీంతో జీవితాలు ఆగమవుతున్నాయి. రోగం ఏ చికిత్స, ఎలోపతికి వాళ్ళకు అర్థం కావట్లేదు, ఆయుర్వేదం వాళ్ళకు అర్థం కావట్లేదు. ఈ యొక్క చికిత్స దేనికి అర్థం కానటువంటి సందర్భంలో ఈ యొక్క అగ్నిహోత్రం, ఈ యొక్క పూజ విషయంలో ఈ రకంగా వారిని పూజలో కూర్చుండబెట్టి ఈ పూజ యొక్క ప్రభావం, ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క ప్రభావం. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థం అవుతుంది ఆచార్యజీ. బాలరాజు గారు ఆలస్యంగా వస్తారు, మెల్లగా పెళ్లి విందు భోజనానికి వచ్చినట్టు విషయం పట్టుకోవాలి. రాజమణ్యమ్మ గారు పట్టుబడుతుందా? ఈ యొక్క అగ్నిహోత్రం చేయడం దీని గురించి. ఇప్పుడు ఏమంటారు, దీనికి గ్రహదోషం ఉన్నది, ఈ పూజ చేయండి అని అన్నదానికి ఆ దోషం ఇది, ఈ రకంగా పూజ చేయాలి. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? అదే దోషం ఏంటో గ్రహించాలి, పూజ ఏంటో తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారు అందు గురించి పండితుల దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఏంటి అని తెలుసుకోవడానికి. కానీ ఇప్పుడు ఏం చెప్తుంటారంటే, వీరు డబ్బున్న వాళ్ళు, వీళ్ళని బాగా చేయొచ్చు, వీటి దగ్గర పోతే దక్షిణ వస్తుంది అని అటువంటి కుటిలమైనటువంటి భావజాలంతో పూజలు ఏవైతే చేయిస్తున్నారో ఈ యొక్క జ్యోతిషం అనేటువంటిది తప్పుదోవ పట్టిపోతున్నది అక్కడికి. అందుగురించి ఇక్కడ నిహిత స్వార్థం కాదు, యథార్థాన్ని గ్రహించగలగాలి. అందుకే దయానంద సరస్వతి పౌరోహిత్యానికి చెప్తుంటాడు ఏంటంటే, ఎవరు పౌరోహిత్యం వేయించాలంటే కనీసం ఒక్క వేదం చదవాలి. 4 వేదాలు చదివినటువంటి విద్వాంసుడు గనక మన ఇంటికి వచ్చినట్టయితే మనకు పరిపూర్ణంగా న్యాయం చేయగలుగుతుంటాడు, అన్ని తెలిసిన వాడైతే. ఏమి తెలియని వారైతే ఎడ్డిగా గుడ్డిగా నడిచిపోతుంటది. ఆ ఎడ్డిగా గుడ్డిగా పోయే దాంట్లోనే ఇప్పుడు మన భారతీయ సంస్కృతి అంతా విదేశీ ఈ మత సంప్రదాయాల వాళ్ళ చేత పరిహాసం చేయబడుతున్నది. అందుకని వాస్తవికమైనటువంటి జ్యోతిష్య శాస్త్రం వేరు. ఇప్పుడు మనకు జ్యోతిషం అంటే హస్తరేఖలు, నాకు పెళ్ళి అవుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, మావాడు ఎదుగుతాడు, ఇటువంటి అజ్ఞానయుక్తమైనటువంటి విషయాలు అడుగుతున్నారు. చేయి చూపిస్తున్నారు భీమరావు గారు, వరలక్ష్మి గారు, అడగండి. ఆచార్య
అట్లా చెప్తే కొందరు ఏమంటారు అంటే క్రైస్తవులు వాళ్ళు యజ్ఞం చేయరు, పూజలు చేయరు, వాళ్ళు ఎట్లా జీవిస్తురు అని తిరకాసు పెడతారు మనకు కొందరు చూసారా తెలియని వాళ్ళు. ఈ ప్రసంగానుసారంగానే ఎంత లోతుగా అడిగారు. అక్కడ గమనించండి, వారు ఏ రకంగా ఉన్నారో వారికి సోయి లేని స్థితిలో ఉన్నారు. వారు ఇప్పుడు అమీర్ ఖాన్ తన ప్రభావాన్ని చూపించి మన భారతీయ సంస్కృతిని అణిచివేయడానికి ఏమని చెప్పారని అంటే, ఇక్కడ భారతదేశంలో బతకాలంటే ఎప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది లేదు. అప్పుడే కదా వారి శ్రీమతి గారిని ఆమెను అరుంధతి రావా ఎవరో ఉన్నారు, వారికి విడాకులు చేశారు. అప్పుడు దానికి వారు ఏమన్నారంటే ఇక్కడ స్వేచ్ఛ లేదు మనకు అని అన్నారు. అంటే ఇక్కడ మన భారతీయుల స్వాభిమానం గల వారు ఏమన్నారంటే నీకు స్వేచ్ఛ ఎక్కడో అక్కడికి పో, ఇక్కడ నిన్ను ఎవరు కట్టేస్తున్నారు, ఇక్కడ ఎవరు ఆపుతున్నారు నిన్ను అంటే. ఇక్కడ అభిప్రాయం ఏంటంటే వారు తినేది ఈ భూమి యొక్క అన్నం, వారు ఉండేది ఈ భూమి మీద, వారు ఉండేది ఈ భూమి మీద, ఈ నీరు తాగుతున్నారు, ఈ శ్వాస పీల్చుకుంటున్నారు, ఈ ఉప్పు తింటున్నారు, కానీ ఈ దేశానికి విరుద్ధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందా? దేశభక్తి ఎక్కడ ఉన్నది వారిలో కూడా. అందు గురించి వారు ఎప్పుడైనా కూడా పరాధీనంగా వాళ్ళు చేయాలనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. అది నిహిత స్వార్థంతో కూడుకున్నటువంటిది. వాళ్ళు పూజలు చేస్తారా చెయ్యరా అనేది కాదు. మీరు ఏ క్రైస్తవుల గురించి అయితే చెప్పారో ఆ క్రైస్తవుల సుగంధ ద్రవ్యాలతో హోమము చెయ్యాలని ఆది కాండంలో ఉన్నది, మరియు కొరింథీయులు చెప్పే దాంట్లో ఉన్నది, మరియు ఇంకా అనేకమైనటువంటి సందర్భాల్లో ఉన్నది ఆ యొక్క ప్రసంగం. వాళ్ళ బైబిల్లో ఉన్నది వాళ్ళు చేయకపోతే దానికి మనం ఏం చేస్తాం? ఈ యొక్క ముస్లింలు వీళ్ళు పొగేసుకుంటూ వాళ్ళు నా బ్యాళ్ళ అనుకుంటా వాళ్ళు ఇంటింటికి ఎక్కడికైతే ఊదు గుగ్గిలంతో పొగేసుకుంటూ వస్తున్నారు. అదేంటి? ఇదే కదా రహస్యం. అదే మరి అగ్ని నిప్పు లేక మన భారతదేశానికి వచ్చి మన మత సంప్రదాయం ప్రకారం మతం మార్చాలి అని అంటే మన భారతీయ సంస్కృతి అంత నిప్పుకు అలవాటు పడింది. అంటే ఈ యొక్క పూజ పేరుతోటి నిప్పు ఉంటేనే అది పూజ అని భావించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని మత మార్పిడి చేయాలి అంటే మనం కూడా నిప్పు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు క్రైస్తవులు మొంబత్తి ముట్టించడం, ఈ యొక్క ముస్లింలు అగరబత్తీలు ముట్టించడం, ఇవి పొగేయడం, ఇదంతా మళ్ళీ అగ్ని దగ్గరికే వచ్చారు. అందు గురించి గమనించాలి. వరలక్ష్మి గారు అడగండి, మీకు ఏం కావాలి? చాలాసేపు మరి చెయ్యి తీసేయండి అక్కడికి వెళ్ళి. తీసేసిన ఆచార్య ఏది నొక్కడి నేను అసలు నొక్కలేదు ఆచార్య. అగ్నే ప్రధానమని వాళ్ళకి తెలుసు ఆచార్యజీ, కానీ ఎదుటి వాళ్ళని వీళ్ళని తప్పుదారి పట్టించడానికి మాత్రమే అది. అందుకనే వాళ్ళ ధర్మ గ్రంథాల పేరు చెప్తున్నారు కదా, పవిత్ర వేదం అంటే మన వేదానికి మన బుద్ధులు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ బైబుల్ను పవిత్ర వేదం. ఇప్పుడు ఒక మనోరంజనం ఏంటంటే, చూసావా అక్క, పతివ్రత అంటే నాలాగే ఉంటుంది కదా, నేనే కదా ప్రతివ్రతను. నేను ప్రతివ్రతను కాకపోవడం ఏంటి? ఇంతకు నువ్వైనా చెప్పు, నాకు మించిన ప్రతివ్రత ఎవరైనా ఉంటారా? ప్రతివ్రత అంటే నేనే కదా సాక్షాత్తుగా అని ఇంతగా చెప్పుకోవడం ఏంటి? అర్థమవుతుందా? ఒక ఆవిడ అందరి దగ్గరకు వచ్చి గుర్తించాలని, అది కాదు, ఒక ఆవిడ అందరి దగ్గరకు వచ్చి పదే బాగా పకపకమని నవ్వుతుంది. ఏంటిది, ఎన్నెళ్ళేంది ఈవిడ ఇట్లా నవ్వుతున్నది అంటే, అది కాదు, ఆవిడ పళ్ళుడిపోయి పళ్ళ సెట్ పెట్టుకున్నది చూపిస్తున్నది. పౌరాణికులు కూడా చూపిస్తారు ఆచార్య. సందర్భం ఏంటంటే ఆవిడ నవ్వుతుంది, ఇంత పక్కపక్క, నవ్వేటువంటి సందర్భం లేదు, ఏం లేదు, ఆయన పక్కపక్కమని నవ్వుతూ ఉన్నది అని అంటే ఏంటంటే ఆవిడ కొత్త పళ్ళ సెట్ పెట్టుకునేది చూపిస్తున్నది అని, పళ్ళు కట్టించుకున్నది అని చెప్పేసి. అది అక్కడ రహస్యం. వీళ్ళు ఉన్నది ఒకటి, చెప్పేది ఒకటి. అందుకని యథార్థాన్ని మనము స్వీకరించాలని చెప్పేసి దయానంద సరస్వతి ప్రతిదీ పాతది. ఇప్పుడు ఎవరు ఎక్కడ పుట్టారు, వాళ్ళ గ్రహ దోషం అదంతా వదిలేయి, అది పట్టుకున్న వంటి నీ జీవితం ఆగమవుతుంది. అది ఊడ్చేయి.
కానీ నువ్వు కానీ సంతానం మాత్రం దివ్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని చెప్పేసి ప్రతి విషయాన్ని చెప్పారు. చెప్పండి. ఆచార్యజీ చెప్పండి. అదే నిన్న గ్రహణం గురించి చెప్పారు కదండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా కళ్ళ ఎదురుండగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పుట్టిందండి గ్రహణం అప్పుడు. మూత్రం పోసుకుంటే అక్కడ విరోచనం బంద్ అయిపోయి మూత్రం పోసుకునే ద్వారా విరోచనం వెళ్తుంది ఆచార్జీ. అప్పుడు ఆపరేషన్ చేయించారు ఆచార్జీ. అదే ఒక్కొక్కరికి జరుగుతుంటాయి. ఇది నేను కూడా చూశాను. మనకు పరిచయం ఉన్న వాళ్ళది హైదరాబాద్ లో కూడా ఒక కుటుంబం ఉన్నది. ఏంటంటే ఆ యొక్క పిండము ఉత్పత్తి అవుతున్నప్పుడు ఆ మలద్వారము వైపు వెళ్ళేటువంటి ఆ పేగు యొక్క సంబంధం మూత్రద్వారం వైపు కలవడం వల్ల ఆ రెండు మూత్రద్వారం గుండానే మూత్రం చేయడం, మల విసర్జన చేయడం అదంతా జరుగుతూ ఉంటే అది చూసి మళ్ళీ డాక్టర్లు చికిత్స చేసి మళ్ళీ దానికి విడివిడే చేశారు. అటువంటివి జరుగుతుంటాయి. అందు గురించి గ్రహణం పడుతున్నప్పుడు శరీరం కదలకుండా ఉంచడం యొక్క పరిస్థితి ఏంటంటే దీని గురించే. ఇప్పుడు మనం చెత్త పోస్తున్నప్పుడు ఈ కాంక్రీట్ మెషిన్ తోటి ఆ పైప్ ద్వారా పైకి ఎక్కించినప్పుడు వాళ్ళు ఎట్లా పోస్తుంటారు. పోసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ఈ యొక్క వైబ్రేషన్ అది దాన్ని కదిలించేటువంటి ఆ మిషన్ తోటి ఎక్కడైనా గాలి ఉండొద్దు, ఎక్కడైనా ఖాళీగా ఉండొద్దు, పూర్తిగా నిండుకోవాలని చెప్పేసి దాంతో ఊపుతుంటారు. గమనించారా? ఆ విధంగా ఈ తల్లి కదిలినట్టయితే ఆ యొక్క గ్రహణ ప్రభావంతో ఉన్నటువంటి ఆ వాతావరణం యొక్క ప్రభావం పుట్టేటువంటి ఎదిగేటువంటి ఈ యొక్క శిశువులో పడుతుంటది. కాబట్టి ఇటువంటి రావడం, మూతి పగలగొట్టి చూపించడం, ఎక్కువగా మూతి పగలగొట్టే చూపిస్తున్నారు. మళ్ళీ ఈ తలలు అంటుకునేటువంటిది 2 చేతులు, 6 వేళ్ళు, 3 కాళ్ళు, అది వేరే సందర్భం. ఆచార్జీ చెవి కూడా ఆచార్జీ చెవి కూడా చూపిస్తే వెళ్ళిపోయినట్టు అది చూస్తేనే అరిటాకు ఇలా మెలిపెడితేనంటే చెవి మెలిపెట్టినట్టు వచ్చేసింది ఆచార్య. చెవి లేదు. అవునవును. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆ ప్రభావం ఈ ఎవరికైతే ఈ గ్రహ దోషం ఉన్నటువంటి, గ్రహ దోషం అంటే ఈ గ్రహాన్ని విడిచి ఈ గ్రహంలోకి రాబోతున్నటువంటి అప్పుడే వచ్చినటువంటి ఈ సందర్భంలో, ఇప్పుడు కాలువ దాటుతున్నప్పుడు దాటగానే ఒకటే కాలు పడింది కాలువ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు, ఇంకో 2వ కాలు పెట్టలేదు. అటువంటి అంత సమయంలో ఎవరైతే గర్భాధానం చేస్తారో, ఏ సంతానం గురించి అయితే గర్భాధానం అవుతుంటుందో అప్పుడు ఆ యొక్క ప్రభావం ఉంటుంటది. మనము మామూలుగా నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటాము, ఆ కాలువ దాటుతున్నప్పుడు, లేదంటే ఆ యొక్క గుంతలు దాటుతూ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాం, బురదను దాటుతూ ఉన్నప్పుడు, సీస పెంకులు, ఏదైనా ఏలకా పిల్లి చచ్చిపోయిన దాని గురించి దాని మీదకి వెళ్ళి దాటుతూ ఉన్నప్పుడు, దాటాల్సి వస్తే ఏ రకంగా ఉంటాము, దాటిన తర్వాత దాటబోయే ముందు ఆ పరిస్థితి దగ్గరికి వెళ్ళడం, కాలువ దగ్గరికి వెళ్ళే వరకు మామూలుగానే ఉంటాం. కాలువ దాటేటప్పుడు, కాలువ దాటిన తర్వాత అది ఆ యొక్క గర్భాధానం చేసినటువంటి వారి దృష్టిని మళ్లించడానికి, ఈ యొక్క గ్రహముల యొక్క ప్రభావం పడకుండా ఉండడానికి వీరికి ఆధ్యాత్మికం పేరుతోటి పూజలు, జపము, ధ్యానము, వ్రతాలు, దీక్షలు పెట్టి వీళ్ళను ఆ గ్రహ దోషం నుంచి కాపాడడం. ఇది రహస్యం. భాగ్యలక్ష్మి గారు పట్టుకుంటున్నారా? ఇది గ్రహ దోషం అంటే ఇది. బాలరాజు గారు, శ్రమలయ్య గారు జాగ్రత్తగా వినండి. ఈ గ్రహ దోషం అంటే ఇది. ఇంతకు మించి ఇంకేమీ దోషం లేదు, ఏమి పట్టుకోవద్దు. అందు గురించి ఈ యొక్క పూజలు చేయించేటువంటిది దీని గురించి. మరి నా దయానంద సరస్వతి వైదిక సిద్ధాంతం చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు చెప్పాను. మీకు మరి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు ఎవరికి ఏమైనా సందేహాలు లేవా? మీరే మంచివారు, నాకు అన్ని సందేహాలు. ఓం ఆచార్యజీ. ఆరోగ్య రీతి అడుగుతాను ఆచార్యజీ. ఎనర్జీ కోసం ఏం తీసుకోవాలి ఆచార్యజీ? కొద్దిగా చెప్పండి ఆచార్య. ఎనర్జీ కోసం ఇప్పుడు ఇవాళ రజనీ గారు వచ్చారు, రజనీ అమ్మ గారు.
ఓం ప్రకాష్ కు ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి ఆ గురువు ఏమంటాడంటే, మనం ఆపద్ధర్మంలో ఉన్నప్పుడు, ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు, అటువంటిప్పుడు ఏం చేయాలి అని అంటే, లేత కూరగాయలు, ఆకుకూరల్లో లేతవి అప్పుడే చిగురి ఈ మెంతి కూర ఇట్లా కాడల్లాగా వచ్చి తెల్లగా వచ్చేసి రెండే ఆకులు ఉంటుంటాయి చూడండి, అటువంటి లేత కూరగాయలు కూడా ముని లేతగా ఉంటుంటాయి చూడండి, అటువంటివి తినబెట్టాలి. ఎందుకు అని అంటే, ఈ ప్రకృతి లోపల అటువంటి ఆకుకూరలు కూరగాయల లోపల సెల్స్ పుట్టేటువంటివి, కణాలు పుట్టేటువంటివి అది ఉంటుంటది. కాబట్టి ఈ అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి దాంతో మంచి పౌష్టికత లభిస్తూ ఉంటుంటది. ఇక భాగ్యలక్ష్మమ్మ గారు అడిగిన దానికి ఏంటంటే, బలమైన ఆహారం, మంచి పౌష్టికత కలిగినటువంటివి, నెయ్యి, పాలు, పెరుగు, మరియు ఏ ఋతువులో దొరికేటువంటి పండ్లను ఆ ఋతువులో తీసుకోవడం, మరియు ఆకలి వేసే వరకు వేచి ఉండడం. ఆకలి వేసిన తర్వాతనే తినాలి, ఆకలి వేయకపోతే తినకండి ఆ పూట. దానికి ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే, లంఘనం పరం ఔషధం. ఎవరైతే ఇది ఆయుర్వేదం చెప్పేటువంటిది ఏంటంటే, రాత్రి తిన్నటువంటి భోజనం అరగాలి, అరిగిన తర్వాత ఆకలి నకనకలాడేటప్పుడు భోజనం చేసేటువంటి వారికి పొట్ట రాదు, రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటుంటారు, ఎక్కువ ఆయుష్ లభిస్తుంటుంటది. ఇంకా ఎప్పుడైతే ఇంట్లో ఉన్నది కాబట్టి తినడం, ఇంకొకరు తింటున్నారు కాబట్టి తినడం, వాసన వస్తున్నది, భోజనం రుచి వాసన వస్తున్నది కాబట్టి తినాలని తినడం, ఇక వాళ్ళు పిలిచారని చెప్పి మొహమాటంతో తినడం, ఈ రకంగా తినేటువంటి వారికి పొట్టలు వస్తుంటాయి, అది అరగక అన్ని రోగాలు వస్తుంటాయి, వాళ్ళు తొందరగా పోతుంటారు, వారికి ఆయుష్ తగ్గిపోతుంటాయి. అందు గురించి మన ఆరోగ్యం మన చేతుల్లో. సువర్చలమ్మ గారు ఏమన్నా అడగాల? శ్యామలయ్య గారు ఏం లేదు పాడండి, మంచి పాట పాడండి. కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను దినకార శశితారా గణమూల వెలగించు, దినకార శశితారా గణమూల వెలగించు, ఘనతేజమును జూపో కాంతిమంతుడవీవు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను. బొంగారమ్ముల మాడ్కి భూమ్యాది గ్రహమూల, బొంగారమ్ముల మాడ్కి భూమ్యాది గ్రహమూల, నింగి గిరగిర ద్రిప్పు నేర్పు కాడవు నీవు, నింగి గిరగిర ద్రిప్పు నేర్పు కాడవు నీవు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను. ఒండొంటిడి కోన కుండలోకములాను, ఒండొంటిడి కోన కుండలోకములాను, దండారీతిన నడుపు చండాశాసనుడీవు, దండారీతిన నడుపు చండాశాసనుడీవు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను. స్తుత్యమౌ ఈ సృష్టి సుందరముగా చేసి, స్తుత్యమౌని సృష్టి సుందరముగా చేసి, అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడా నీవు, అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడా వీవు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుత, కొనియాడతరమే నిన్ను. పాఠశాలగా జగతి బహువిధముల చేసి, పాఠశాలగా జగతి బహువిధముల చేసి, పాఠములను నేర్పు పరమ గురుడవు నీవు, కొనియాడతరమే నిన్ను
కువలాయ వినోత కొనియాడ తరమే నిన్ను. ఓం సర్వేభ్యో నమః. ఆచార్య నమస్తే. ప్రభాకర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం 3 రోజులు పట్టింది. ఆచార్యజీ ఆ, ఆ, అదే ఆచార్యజీ ఇంకో భజన తీసుకోవాలా ఆచార్యజీ? తీసుకోండి సమయం. తెలిసిపోయినాయి ఆచార్యజీ బాగానే. అదే మరి ఇది ఎప్పటి నుంచో పుష్పమ్మ గారు కూడా అడుగుతున్నారు కదా జ్యోతిషం గురించి, అంటే సందర్భానుసారంగా అయిపోయింది. పాడండి అమ్మ గారు. ఆచార్య నేను వాడతా ఆచార్య ఒకటి. పాడండి పాడండి. కెమెరాలో కనిపించండి, మరి అందరు యూట్యూబ్ లో చూస్తారు కదా ఎవరు పాడుతున్నారు ఏమిటి. వెళ్తురు లేదు ఆచార్య ఇక్కడ. సరే కానివ్వండి, సమయం పోతుంది. అమ్మగారు మీరు పాడండి. లేదంటే కోరితిమిదే కోరిక ఈశ్వర భక్త పరిపాలక వసుగుము సమృద్ధి నోయేలిక. కోరితిమిదే కోరిక ఈశ్వర భక్త పరిపాలక. ఘోరము గృహములు క్షేత్రమూల ధన కర్ణకములు వస్తువులు వాహనాల దివ్యములు మానుషములగు కామమూల సిరులు రాజ్యములు భోగములు సువైభవాల దేవా. పాడండి అమ్మగారు. నిద్రపోయినట్టుగా జోగొట్టినట్టుగా ప్రేరణ ఇచ్చేటట్టు ఉండాలి. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. భగవంతుడు మనకి ఎన్ని విచిత్రాలు చూపించడం అనేది ఎంత విచిత్రం ఆచార్య పాట. ఎంత విచిత్రము ఎంత విచిత్రము నీవు సృజించిన ఈ సకల విశ్వము. ఎంత విచిత్రము ఎంత విచిత్రము సూర్య చంద్ర గ్రహముల సృష్టించినావు. వేల వేల తారల వెలిగించినావు. సూర్య చంద్ర గ్రహముల సృష్టించినావు. వేల వేల తారలు వెలిగించినావు. ఇంత అనంతము ఈ ప్రకృతిని మాకై, ఇంత అనంతము ఈ ప్రకృతిని మాకై ఎంత సుందరముగా రచయించినావు. ఎంత విచిత్రము ఎంత విచిత్రము నీవు సృజించిన ఈ సకల విశ్వము. గాలి నేల నీరు వెలుగు గగన మండలం, గిరులు జరులు సముద్రములు జీవ సంచయం. గాలి నేల నీరు వెలుగు గగన మండలం, గిరులు జరులు సముద్రములు జీవ సంచయం. అన్నియు నీ వలనే అయ్యను విరచితం, అన్నియు నీ వలనే అయ్యను విరచితం. కడు రమణీయం నీ కళా కౌశలం. ఎంత విచిత్రము ఎంత విచిత్రము నీవు సృజించిన ఈ సకల విశ్వము. సింహ శరభ శార్ధుల విభిన్న మృగములు, శుకపిక భగ మయూరాది పక్షి జాతులు. సింహ శరభ శార్ధుల విభిన్న మృగములు, శుకపిక భగ మయూరాది పక్షి జాతులు. పారే ఏరులు పచ్చని పైరులు, పారే ఏరులు పచ్చని పైరులు.
చూడగా చాలవు మా రెండు కన్నులు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. కొండలపై నుండి దూకు వెండి వాగులు, నింగిలోన తేలియాడు నీలి మబ్బులు. కొండలపై నుండి దూకు వెండి వాగులు, నింగిలోన తేలియాడు నీలి మబ్బులు. జుమ్మని రుద చేసి తుమ్మెద గుంపులు, జుమ్మని రుద చేసి తుమ్మెద గుంపులు, పలు రకముల పువ్వుల పరిమళములు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము. ఓం నమస్తే ఆచార్య. ఆచార్యజీ కొంచెం వెళ్ళొస్తాను. సరే వెళ్ళండి. శ్యామలయ్య గారు, సన్యాసిరావు గారు వచ్చారు, కొత్తగా వారిని పరిచయం చేసుకుంటారు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. కెమెరా ఓపెన్ చేసేయండి, చేసి పరిచయం ఇవ్వండి. కెమెరా పుష్పమ్మ గారు సంధ్యోపాసన ఎవరితో చేయించండి. ధన్యవాదాలు ఎక్కడ ఊరు మీ ప్రాబ్లం అంది చెప్పండి. సన్యాసిరావు గారు అడుగుతున్నారు, చెప్పండి. చెప్పండి మీది. నమస్తే ఆచార్య. నమస్తే. నేను విజయవాడ ఆర్య సమాజం సన్యాసి ఆర్యని. ఆర్య బంధువులందరికీ నమస్తే. కెమెరా దూరం పెట్టండి, ఫోన్ దూరం పెట్టండి, మరీ దగ్గర పెడితే కనబడతలేదు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య, అనేక విషయాలు తెలియజేసినందుకు. ఈరోజు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అనేక గ్రూప్లలోకి షేర్ చేయండి. ఈరోజు వైదిక సంధ్య రజని అమ్మగారు. రజనీ అమ్మగారు వెళ్ళిపోయినట్టున్నారు. పుష్పమ్మ గారు ఇంకొకరికి ఇవ్వండి. చేస్తారా? ఎవరు చేయిస్తారు? చేయించండి, చేయించండి. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీచేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीठये शयोरविस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राण प्राण, ॐ चक्षु चक्षु, ॐ श्रोत्रं श्रोत्रं, ॐ नाभिः, ॐ हृदयं, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतल करपृष्ठे, ॐ भुव पुनातु शिरसि, ॐ भुव पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ मः पुनातु हृदये, ॐ जन पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र। प्राणायाम मंत्रमुలు ॐ भुवः, ॐ स्वाहा, ॐ माः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्। ఆగమర్షణ మంత్రములు ॐ ऋतं च सत्यं च विद्धात् तपसो ध्वजायत
ततो रात्रजायत ततः समुद्रो अर्णव ॐ समुद्रादर्णवादति संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य विशतो वशि ॐ सूर्याचन्द्रामसौ दाथ यथा पूर्वमकल्पयत् దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రంలో ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీఠయే శయ్యోరవిస్రవంతు నః. మంత్రం ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షిత నిత్యైషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः. ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजीरक्षितातितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ॐ प्रतीचि दिग्वर्णोऽधिपति हृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ॐ उदीचि दिग्सोमो अधिपति स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ॐ ध्रुवा दिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ॐ ऊर्ध्वा दिग्बृहस्पति रधिपति शीत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ఉపస్థాన మంత్రములు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య ఆగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చం. ఓం ఉదుత్తం జాత ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. ఓం ఉదుత్తం జాత వేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్చుక్రముచ్చరదు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ జపోపాసనాది ధర్మ అర్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య.
అమ్మగారు శ్వాస తీసుకొని ఆపండి. ఆపితే ఈ ఆతృత పోతుంటది, తడబాటుతనం అంతా పోతుంటది, ప్రశాంతంగా వస్తుంటది. పుష్పమ్మ గారు శాంతి పాఠం చేయండి. రాజమనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే.